పూరా లోకల్. సో ఇప్పుడు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం రేపు జూబ్లీహిల్స్లో పరిస్థితి అనేది ఎలా ఉండబోతుంది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఈ పార్టీల కార్యాచరణ అనేది ఏ విధంగా నడుస్తుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? పార్టీలు ఏది గెలుస్తుంది అనేది మనం భవిష్యత్తులో జాతకాలు చెప్పలేం, కానీ ఎవరు బాగా కష్టపడి పనిచేస్తే, ప్రజలు ఎవరిని విశ్వసిస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా పార్టీలు ఇదివరకు అధికారంలో ఉండి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకుండా ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ప్రశ్నించిన ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యలకి స్పందించి ఆ సమస్యలు పూర్తి చేస్తే వాళ్ళకి ప్రజాదరణ కలుగుతుంది తప్ప ఇలా భయభ్రాంతులు చేసి ఇంకో రకంగా చేస్తే కరెక్ట్ కాదని మేము విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ ఉన్న రోజుల్లో దేశంలో మోడీ గారు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత బాగా చేస్తున్నారు, విదేశీ పెట్టుబడులు ఎంత చక్కగా తెస్తున్నారు, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకి ఎలా వినియోగిస్తున్నారు, ఎన్ని పరిశ్రమలు, ఉపాధి కల్పన ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో చూసి మనందరం కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అందరూ ఎనలైజ్ చేసుకోండి. ప్రజలు గుంపగుత్తగా గుడ్డివాటంగా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఓట్లేయటం కాకుండా ఎవరో చెప్పారనో అడిగారనో లేకపోతే సారాకో బిర్యానీకో డబ్బులకో ఆశపడి ఓట్లేయొద్దు. మీకు ఎవరు పని చేస్తారు, ఎవరైతే లాభం జరుగుతుందో, ఎవరైతే మేలు కలుగుతుందో, ఎవరైతే మీ జీవితాలని స్థిరంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళగలుగుతారు అవన్నీ ఆలోచించుకుని ఓటేయవలసిందిగా ఓటర్లు నేను మేల్కొల్పుతున్నాను. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లో ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో 50% దాటన పరిస్థితి ఉంది. ఈ ఓటింగ్లో నిరాసక్తత ఏర్పడింది. ఎవడొస్తే మనకేంటిలే, మనకెవడో పనిచేయడం అనే భావన మీలో కలిగింది కాబట్టి దాన్ని మానేయండి. మీ ఇంటికి వచ్చిన అభ్యర్థికి మీకు ఎవడి మీద అయితే విశ్వాసం కలిగిందో వారికి ఓటేయండి. ఆ తర్వాత పని చేయకపోతే చొక్కా పుచ్చుకొని నిలదీయండి. ఆ హక్కు మనకుంది. ప్రజాస్వామ్య దేశం ఇది నియంత్రిత దేశం కాదు. కాబట్టి ఈ హక్కును మనం ఉపయోగించుకోవడం కోసం మీరు అందరూ కృషి చేయాలి తప్ప మనకెందుకు లేని ఇంట్లో పడుకోవడం వల్ల మీరు చాలా నష్టపోతున్నారు. మీ పేరు మీద ఎన్నో నిధులు ఖర్చు అవుతున్నాయి, అవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి, అవి ఎవరి జేబులోకి పోతున్నాయి. అవి రాకుండా ప్రజల కోసం ఉపయోగపడాలంటే సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ బీఆర్ఎస్ని చూశారు, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ని కూడా చూశారు. రేపు బీజేపీ ఏ విధంగా చేయబోతుంది అంటారు? ఛాన్సెస్ ఉన్నాయా బీజేపీ ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇది బై ఎలక్షన్ అమ్మా, ఈ ఒక్క ఓటు ఎటు వేస్తే అటు ఇటు అయిపోతుందని నేను అద్భుతాలు జరుగుతాయని చెప్పను. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓటేసి బీజేపీని గెలిపించినందువల్ల రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన జీహెచ్ఎంసీలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రైనేజీలు కానివ్వండి, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి స్థానిక సౌకర్యాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఇంకా మన డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి కేటాయించడానికి అర్హులైన వారు ఎవరున్నారో వాళ్ళకి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా బీజేపీకి ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నానమ్మా. అందుకని బీజేపీ పార్టీ ఇటన్నిటికీ కట్టుబడి ఉంది, పైనుంచి నిధులు తీసుకొస్తుంది. మన అంత సమర్థులైన నాయకులు ఉన్నారు కాబట్టి మాట తప్పరు. కాబట్టి వాళ్ళకు ఓటేసి చూడండి. మీకు కాదంటే వాళ్ళని నిలదీద్దాం, మనకేం భయం లేదు. మేము ప్రజల పక్షమే తప్ప మేము ఎటువంటి ఒకళ్ళ పక్కన గుడ్డివాటంగా బిర్యానీకో బియ్యానికో డబ్బులకో అమ్ముడు పోయి ఓట్లేసి వేయమని చెప్పేవాళ్ళం కూడా కాదు. కాబట్టి మీరు విశ్వసించి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు అన్ని సౌకర్యాలు జరిగితే ఓకే, జరగకపోతే మనందరం కలిసి నిలదీద్దాం ప్రజాప్రతినిధుల్ని. సో రేపు రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా బీజేపీ కార్యాచరణ అనేది మొదలుపెట్టిందంటారు? ప్రజల్లో ఎంత స్ట్రాంగ్గా ఉందంటారు? భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో ఈసారి థర్డ్ టర్మ్ కూడా గెలిచింది. అంటే దాన్ని బట్టి మనకే అర్థమవుతుంది బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. దీంతో నా విన్నపం ఒకటే, ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో లంకల దీపక్ రెడ్డి గారిని కమలం పువ్వుకి ఓటేసి తప్పకుండా గెలిపించాలి. సెంట్రల్లో ఎట్లయితే బీజేపీ ఉందో అక్కడ ఎట్లయితే బెనిఫిట్ అవుతుందో మనకి ఇక్కడ స్టేట్లో కూడా బీజేపీ వస్తే డబల్ ఇంజన్ సర్కార్ వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, అన్ని వైఫల్యాలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళకే అదొక ఫ్యామిలీ సర్కస్, ఫ్యామిలీ డ్రామా లాగా అయింది. వాళ్ళే కుమ్లాడుకుంటున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఎంతో సుస్థిరంగా చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది. తప్పకుండా ప్రజలు ఇంట్లో నుంచి బయటికి వచ్చి బై ఎలక్షనే కదా అని దీన్ని లైట్గా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న ఓటు హక్కును వినియోగించుకొని ఈ బై ఎలక్షన్లో ఆలోచించి ఓటు వేయండి. ఓట్ ఈజ్ యువర్ రైట్, ప్లీజ్ యూజ్ ఇట్. థ్యాంక్ యూ.